హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు మనం పొట్టు మినుములను ముడి బియ్యంతో దోశలు వేసుకుందామండి. అవి ఏ విధంగా చేసుకుందామో చూద్దామండి. నేను ముందుగా ముడి బియ్యాన్ని ఒక 2 గ్లాసులు తీసుకున్నాండి. చూడండి, ముడి బియ్యం ఇవి మేము ఇంట్లో ఇవే తింటామండి. 2 గ్లాసుల ముడి బియ్యం తీసుకున్నాండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఇప్పుడు అదే గ్లాస్ తోటి పొట్టు మినుములు కూడా తీసుకుంటున్నాండి. గిలాసున్నర తీసుకుందామండి. పొట్టు మినుములు కూడా చూడండి, గిలాసున్నర పొట్టు మినుములు తీసుకుంటున్నా. ఈ విధంగా తీసుకుందామండి. ఇదే గిలాస కొలత ప్రకారం తీసుకుందామండి. చాలా బాగుంటాయండి. ఇవి ఒకసారి మొత్తం శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి. మొత్తం శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాండి. ఇప్పుడు చూడండి, వీటి కడుక్కున్నాక వాటిలో నీళ్ళు పోసి నానబెట్టుకుందామండి. ఒక 5-6 గంటలు నానబెట్టుకుందామండి. బియ్యంలో నానబెట్టుకున్నప్పుడు 1 స్పూన్ మెంతులు వేసుకోనండి. చాలా బాగుంటాయండి మెంతులు వేసుకుంటే. ఈ విధంగా కడుక్కొని నీళ్ళు పోసి నానబెట్టుకుందామండి. నానబెట్టుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకొని ఒక 5-6 గంటల దాకా ఉంచుకోవాలండి. 5-6 గంటలు ఉంచుకుంటే చాలండి. ఇప్పుడు చూడండి, 5-6 గంటలు అయినాక చూసుకుందామండి. మంచిగా బియ్యం నానిపోయినాయండి. చూడండి, మెంతులు వేసుకోవాలండి. 1 స్పూన్ మెంతులు వేసుకోండి. తర్వాతకి పొట్టు మినుములు కూడా చూడండి, మంచిగా నానిపోయినాయండి. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలండి. మంచిగా నానియండి. పొట్టు మినుములు కూడా చాలా ఆరోగ్యం అండి. ఇవి నానియండి. నానినాక వీటిని ఒకసారి శుభ్రంగా కడుక్కుందామండి. మొత్తం ఒకసారి కడుక్కొని మరీ కూడా పొట్టు పోనవసరం లేదండి. మామూలుగా పొట్టు పోయాక కొంచెం పై పొట్టు పోయాక కడుక్కుంటా చాలండి. చూడండి, నేను కడుక్కోనండి. కడిగి రెడీ పెట్టుకున్నాండి. ఇప్పుడు మిక్సీ గిన్నెకి కొంచెం పొట్టు తీసిన మినువులండి ఇవి కొంచెం వేసుకుందామండి. బియ్యం కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఎందుకంటే 2 ఒక్కసారి కలిపి నానబెడతండి. ఇలా పొట్టు మినువులు ఉంటాయి కాబట్టి నేను డివైడ్గా నానబెట్టినండి. ఈ విధంగా వేసుకొని అండి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఒకవేళ గ్రైండర్ ఉంటే గ్రైండర్కి వేసుకోవచ్చండి. గ్రైండర్ వేసుకొని కూడా పట్టుకోవచ్చండి. అంతా ఒక్కసారి వేసి కూడా పట్టుకోవచ్చండి. గ్రైండర్కి మిక్సీలో వేసుకొని ఇప్పుడు మొత్తం మంచిగా మెత్తగా పట్టుకొని వద్దామండి. మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నామండి. ఒక గిన్నెలో వేసుకుందామండి. వేసుకుంటే ఇంత మెత్తగా రావాలండి. అదే గిన్నెలో మళ్ళీ పప్పును బియ్యం వేసుకుందామండి. ఒకసారి మొత్తం వేసుకొని మళ్ళీ ఇవి కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని వద్దామండి. అంతా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా ఈ విధంగా అంతా పిండినంతా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని పిండినంతా ఒకసారి మొత్తం బియ్యాన్ని పప్పునంతా ఒకసారి వేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలు వేసుకొని బాగా గిలగొట్టాలండి. దాదాపు ఒక 5-6 నిమిషాలు అయినా మనం ఎంత గిలగొడతామో అండి దోశలు అనేది అంత ఫ్లఫీగా అంత మెత్తగా మంచిగా వస్తాయండి. ఈ విధంగా బాగా గిలగొట్టుకోవాలండి. ఏదైనా సరే అండి, మన ఇడ్లీ పెట్టుకున్న ఇడ్లీ పిండి అయినా మనం ఏది చేసుకోవాలన్నా పిండిని బాగా గిలగొట్టుకుంటేనే అవి చాలా మంచిగా వస్తాయండి. వేసుకున్నప్పుడు కూడా మంచిగా దోశలు అనేది చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా ఒక 5-6 నిమిషాలు రాక బాగా గిలగొట్టుకోవాలండి. ఇక నేను చూపిస్తున్నానండి వీడియోలో ఈ విధంగా గిలకొట్టుకోవాలండి. మొత్తం గిలకొట్టుకున్నాక అండి మొత్తం అంత దగ్గర కనుక్కొని మూత పెట్టుకోనండి. ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకుంటే మంచిగా పిండి అనేది పులిసిద్దండి. చాలా మంచిగా పులిసిద్దండి. ఇప్పుడు చూద్దామండి. నైట్ మొత్తం నానబెట్టినాక చూపిస్తున్నాండి. చూడండి, పిండి అనేది ఎంత మంచిగా పులిసిందో చూడండి. ఈ విధంగా రావాలండి పిండి అన్నది. ఈ విధంగా వస్తానండి దోశలు అనేది చాలా మంచిగా ఫ్లఫీగా చాలా మంచిగా వస్తాయండి. ఇక ఈ విధంగా రావాలండి. పిండి చూడండి మంచిగా పులిసి ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఈ విధంగా రావాలండి. ఇప్పుడు మొత్తం ఈ పిండిని అంతా మనం ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలండి. ఒకసారి అంతా కలుపుకోవాలండి పిండిని. ఈ విధంగా కలుపుకున్నాక మన దోశకి ఎంత కావాలో పిండి అంత పిండిని ఒక గిన్నెలో తీసుకుందామండి. ఎందుకంటే ఉప్పు కలుపుతాయండి, అది పులిసే అవకాశం ఉంటుందండి. అందుకని మనకి ఎంత కావాలో అంత తీసుకుని అలా ఉప్పు కలుపుకొని కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా కొంచెం గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందామండి. అలా కొంచెం ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని మనం దోశలు వేసుకోవచ్చండి. నీళ్ళు పోసుకుంటే ఒక గ్లాసు నీళ్ళని పోసుకోవచ్చండి. లేకపోతే అండి ఈ విధంగా వేసుకోవచ్చండి, అది ఇష్టం అండి. కొన్ని నీళ్ళు పోసుకున్నాండి. నేను మాత్రం ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఈ విధంగా అంతా కలుపుకున్నాండి. నేను ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక దోశలు వేసుకుంటే చాలా మంచిగా వస్తాయండి. ఇప్పుడు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. అది ఏ విధంగా చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పుడు పల్లీలు వేసుకున్నాండి. నేను పల్లీలు వేసుకున్నాండి. అదే కప్పుతోటి ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని 1 స్పూన్ నూనె పోసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించాలండి. ఇవి కొంచెం చిటపట్లాడడానికి వేయించుకోవాలండి. మరీ వేయించితే మాడిపోతే చట్నీ అనేది టేస్ట్ రాదండి. ఈ విధంగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. నూనె ఒక పావు పోసుకొని
చట్నీ ఎంత టేస్ట్ అంటే తింటాం కూడా అంత మంచిగా ఉంటుందండి. ఈ విధంగా చేసుకున్నాక ఏగిపోయినాయండి. ఈ మిక్సీ గిన్నెలు వేసుకుందామండి. ఒక 5-6 దాకా వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకునండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఈ విధంగా పట్టుకొని మనం ఇప్పుడు పోపు వేసుకుందామండి. 1 స్పూన్ నూనె పోసుకొని జీలకర్ర, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం చిటపట్లాడరాక ఉంచుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ ఉండగానే అలా కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకొని పోపులో వేసుకొని 1/2 స్పూను మన టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని దింపి పక్కన పెట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం దోశ ప్యాన్ పెట్టుకొని దాని మీద ఉల్లిగడ్డ అంతా స్ప్రెడ్ చేసుకుంటే అండి చాలా దోశలు మంచిగా వస్తాయండి, చాలా మంచిగా వస్తాయండి. ఈ విధంగా చేసుకుంటే దోశలు చాలా మంచిగా వస్తాయండి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందామండి. మంచిగా వస్తాయండి, ఫ్లఫీగా చాలా బాగుంటాయండి. పిండి కూడా చూడండి మంచిగా మెత్తగా కలర్ఫుల్గా కనబడుతుందో, మెత్తగా వస్తాయండి. దోశలు కూడా చాలా బాగుంటాయండి. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూస్తున్నారు కానీ ఎవరైనా లైక్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం మీ రిలేటివ్స్ ఉంటే ఎవరైనా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ విధంగా చేసుకున్నాక దోశ వేసుకున్నాక 1/2 స్పూన్ నూనె పోసుకుందామండి. నూనె పోసుకున్నాక దోశని తిప్పి వేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఈ విధంగా మంచిగా వస్తాయండి, చాలా క్రిస్పీగా మంచిగా. దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా ఆరోగ్యంగా చాలా మంచిదండి. ఈ విధంగా చేసుకుంటే దోశలు అనేది చాలా మంచిగా వస్తాయండి. ఈ విధంగా చేసుకున్నాక తీసి ఒక గిన్నెలో పెట్టుకుందామండి. అలాగనే నెక్స్ట్ దోశ కూడా అంతే వేసుకుందామండి. ఒక గిన్నెలో వేసి పెట్టుకుందామండి. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఇప్పుడు మనం ఇంకో దోశ కూడా వేసుకొని చూపిస్తాను అండి మీకు. అది కూడా చాలా మంచిగా వస్తుందండి. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి, చాలా మంచిగా ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసినాక ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. పొట్టు మినువులు అండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందులో ముడి బియ్యం కూడా చాలా మంచిదండి. వైట్ రైస్ తినేదానికంటే ముడి బియ్యం తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. షుగర్ పేషెంట్స్ ఉన్నోళ్ళు ఇది తింటే చాలా మంచిదండి. దోశ వేసుకున్నాక 1 స్పూన్ నూనె పోసుకుందామండి. నూనె పోసుకున్నాక అది కూడా కొంచెం కాలాక రెండో వైపు తిప్పేసుకుందామండి. ఇప్పుడు మనం ఒకసారి తిప్పేసుకుందామండి. ఆరోగ్యంగా తినాలనుకుంటే మనం ఇంట్లో ఈ విధంగానే హెల్తీగా చేసుకొని తినొచ్చండి. ఇంకా మీకు ఏదైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. దోశ మొత్తం తిప్పి వేసుకుందామండి. తిప్పి వేసుకున్నాక చూడండి ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో, చాలా మంచిగా కనిపిస్తుంది కండి. ఇప్పుడు దీన్ని కూడా తిప్పేద్దామండి. తిప్పేసి ఒక గిన్నెలో వేసుకుందామండి. వేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశలు, ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా వచ్చినాయండి. పైన క్రిస్పీగా మంచిగా వస్తాయండి. ఇక ఈ విధంగా చేసుకొని ఇంటిలో బాతకి మంచిగా పెట్టుకొని తినొచ్చండి. ఆరోగ్యంగా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకోండి. ఎవరు చేసుకున్నా ప్లీజ్ అండి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే చాలా ఆరోగ్యంగా తినొచ్చండి. థ్యాంక్ యూ.